మాట్లాడారు కదా అది. మనకి అవసరం లేదు, మనం దాన్ని చూడలేదు, కానీ తినేస్తున్నారంటారు వాళ్ళు. వాడు దొంగనాకుడు తినేసాడంటరా అనుకున్నారా లేదా జనం? సంబంధం లేని వ్యక్తికి కూడా ఒక వ్యతిరేకతని సృష్టించడంలో సక్సెస్ అవుతాడు. సంబంధం లేని వ్యక్తికి, ఇసుకతో సంబంధం లేని మనందరం కూడా మాట్లాడుకున్నాం కదా. అట్లాగే గనులు, ఎవడాడు అమ్ముకునేవాడు ఒకడు, కొనుక్కునేవాడు. అసలు మామూలు సంబంధం లేదు గనులతో. అంటే ఆ ఏరియాలో చుట్టూతా ఉండేవాళ్ళు పొల్యూషన్, వాళ్ళకి అక్కడ తరుగుతున్నది తెలుసు. ఇప్పుడు తవ్వట్లేదా గనులు? కానీ అప్పుడు గనులన్నీ తవ్వేసుకున్నారు, తినేశారు. రోజు అదే మాట మాట్లాడతారు, పదే పదే మాట్లాడతారు. అక్కడ ఎన్ని వేల కోట్లు, ఇక్కడ ఎన్ని వేల కోట్లు అనేటు. ఇప్పుడు తింటలేదా? అసలు గనులే లేకపోతే ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎట్ట బతికేవాళ్ళండి? ఎంతమంది మింగి సంపాదించారు దాంతో? గనులని డబ్బులు నేను ఎప్పటి నుంచి అంట, గనుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వాడెవడికో ఇచ్చేది ఎందుకు? వాడిని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద పెట్టుకుని నువ్వు చేయొచ్చు కదా. వాడి తవ్వకం కాంట్రాక్టర్ కింద వాడి నువ్వే అమ్ముకోవచ్చుగా, నీకే వస్తాయి డబ్బులు. ఎవరితే ఎందుకు ఎట్లా? అట్లా ప్రభుత్వానికి డబ్బులు వస్తే వీళ్ళకేం ఉరుగుతుంది? ఇసుక గనులు అనేటటువంటిది నేను మొదటి నుంచి మాట్లాడే మాట అదే. ఇసుక గనులు వలన కోటీశ్వర్లు అవుతున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది రాజకీయ నాయకులు, లక్షలాది మంది. అదే ప్రభుత్వానికి డబ్బులు వస్తే రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయల సంపద అవుతుంది, 15 లక్షల కోట్ల రూపాయల సంపద వస్తుంది రాష్ట్రానికి. ఏడాదికి కనీసం 10 లక్షల కోట్ల సంపద వస్తుంది. గనులు, ఇసుక, మద్యం, ఈ 3 ప్రభుత్వానికి చేతిలో ఉంటాయి. ఇప్పుడున్న 3 లక్షల కోట్ల బడ్జెట్ 10 లక్షల కోట్ల